Eco Tejas, world class electric bike, అతి తక్కువ ధరలోనే. ఇది జనరల్గా అందరూ మానేశారు. మేబీ ఇట్స్ మచ్ అవైటెడ్ ఫర్ మేబీ హీ వర్క్ ఫర్ 3 years. Maybe he wanted to say. Maybe I don't know, maybe as police said that we have informed not to. For example, నేను పోలీసుని ఎందుకు తప్పు పట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న sometimes we have to listen to police. I've been to విజయనగరం, మన ఏజెన్సీ ఏరియా వెళ్తామంటే పైకి వెళ్తా ఉన్నాను. అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ 4 kilometers వేసాడు. సార్ ప్లీజ్ మీరు ఆగాలి. నాకు అర్థమవుతుంది, వెళ్ళే కొద్దీ వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాగ్స్. అంటే నేను ఒక్కడిని ఉత్సాహంతో వెళ్ళటం వేరు, నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాం. అంటే ప్రాబ్లం ఉంది, దేర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్, దేర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అన్ ఎన్కౌంటర్. నకిలీ ఐపీఎస్. సో వీ డోంట్ నో. అంటే నేను అనేది సమ్టైమ్స్ వెన్ పోలీస్ సే వీ షుడ్ అండర్స్టాండ్. అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు. మేబీ ఇట్ కుడ్ బి ట్రూ, వీ డోంట్ నో దట్. నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్. నాకేమనిపించిందంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్, మోర్ ప్రిపరేషన్. ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చెన్నై గారు కూడా వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు ఆయన ఏంటంటే ఇదివరకు ఎలా ఉండేదంటే కల్చర్, నేను అసలు నాకు తెలియని నా రూఢి చేరి నేను మానేసాను వెళ్తాను. చిరంజీవి గారు ఎలా వెళ్ళాడు నాకు తెలిసి చిన్నప్పుడు, ఆయన కంప్లీట్గా ముసుగేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు. హీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్. ఎవ్రీ వన్ హ్యాస్ ఇట్స్. బట్ ఇప్పుడు అలా కుదరట్లా. మేబీ బికాస్ ఆఫ్ కెమెరాస్ ఆర్ బికాస్ ఆఫ్ ఈవెన్ తీయగానే ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకుని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను. ఇక్కడ కళ్ళు చూసి ఇలానే సున్నమే కదా అంటాను. ఇట్ డజంట్ వర్క్. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎయిర్పోర్ట్స్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఈస్ సాడ్. తప్పు స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్వన్ మస్ట్ బీ ఇన్ విత్ ఇన్ ద విసినిటీ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసున్నారు. దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ద ఇష్యూ. మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కొట్టారు. లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్ అండ్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. బట్ అందుకనే నేను అందుకనే చెప్పాను, ఈవెన్ ఇఫ్ ఐ మేక్ మిస్టేక్ ప్లీజ్ పనిష్ మీ. అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి. దట్స్ వాట్ లా సేస్. వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది. ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు, అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు. పాపం చనిపోయినప్పుడు నిజంగా ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. దే వాంట్ టు గో బ్యాక్ టు ది హోమ్. ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇట్ వెంట ఒక కుటుంబంలో చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటితో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుండాల్సి. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆర్ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు. బట్ దిస్ వాట్ ఐ ఫీల్, నాకు తెలియదు చేశారా అది అలా కాదు. మనం అలా కాదు, అలా దీన్ని చిన్నగా చేయకూడదు. ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి. ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఇట్. ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్డ్ ఇట్. చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను. నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన నవ్వుతాను.
ఒక్కోసారి పోలీసులు నలిగిపోతాం, నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒక్కోసారి. అంటే అది ఇన్స్టింక్ట్ రియాక్షన్ మనకు ఉన్నాం. ఒక్కోసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం, చచ్చిపోతారు. సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను. అది లోపించింది. అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ మీకు ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్పకపోవచ్చు హీరోకి, దట్స్ ఫైన్. కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం, వీ ఫీల్ సారీ ఫర్ దాట్. అది చెప్పుండి ఉంటే బాగుండేది. అది నాకు అనిపించిన అబ్జర్వేషన్. రెండు, అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దంటే, అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు బి యాజ్ ఆబ్జెక్టివ్ యాజ్ ఐ కెన్ బి. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు. ఒకసారి లోపల ఏం జరిగిందో, ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు, బయట ఉన్న 10,000 మందికి తెలియదు. నేను వెళ్ళకపోతే మళ్ళీ పొగరనుకుంటాను. సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్, ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ ప్రాసెస్, లేదు అలా చెయ్యి లోపాలి, నమస్కారం పెట్టాలని బేసిక్. అది ఎంజాయ్ చేయటం కాదు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ షుడ్ హ్యావ్ విజిటెడ్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి, మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి, దానికి ఒకసారి ఏమవుతుంది, 10 మంది వెళ్ళాలి. మేబీ దే షుడ్ నాట్ టేక్ ఇన్ అవర్షన్. వెళ్ళి కూర్చొని మాట్లాడి, తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, మా సాలిడారిటీ చూపిస్తున్నాం. వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాళం గుడిలో ప్రార్థన చేస్తున్నారు. దేర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ. దో నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సింది. ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ వెల్. ఆ తర్వాత జరిగిన కాన్సెప్ట్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ వీ డోంట్ క్వశ్చన్ పోలీస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.